హాయ్ అండి అందరికీ. నేనైతే పూజ చేసేస్తున్నాను. అంటే శనివారం కదా! అంటే ప్రతి శనివారం నువ్వు పూజ చేత్తావా? అంటే ప్రతి శనివారం చేయనులేండి. ఈ శనివారం ఎందుకు చేత్తన్నానంటే మా అమ్మమ్మ కొంచెం త్వరగా పనికెళ్ళిపోయారు. నన్ను చేయమన్నారు. అంటే ఇంట్లో ఆడపిల్లలం, కొంచెం పెద్ద పిల్లలం మనమే ఉన్నాం. అందుకనే మనల్ని చేయమన్నారు. అంతకుముందర బీటెక్ జాయిన్ అవ్వకముందు, హాస్టల్‌కెళ్ళక ముందా ఈ పూజలు ఇవన్నీ బానే చేసేదాన్ని. ఎప్పుడైతే బీటెక్ జాయిన్ అయ్యానో, హాస్టల్‌కెళ్ళిపోయానో ఇవన్నీ పక్కనెట్టేసామనమాట. అన్నీ గాలికి వదిలేసాం. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే పూజలు అవన్నీ బానే చేస్తానులే కానీ, మా నాన్నమ్మ వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనమాట. అంటే మా ఫాదర్ చనిపోయాక ఇంకా కన్వర్ట్ అయిపోయారు. మా అమ్మ, నానమ్మ అందరూ కన్వర్ట్ అయిపోయారు క్రిస్టియన్స్‌లోకి. మా అమ్మమ్మ వాళ్ళైతే పూజలు చేస్తూనే ఉన్నారు. నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పెరిగాను కాబట్టి, ఈ పూజలు అవన్నీ కొంచెం ఎక్కువ మనకు కూడా చేస్తూనే ఉంటాం. నేను 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 క్రిస్టియనా లేకపోతే పూజలు అంటే హిందూ అయినా, క్రిస్టియన్ అయినా మన ఇండియాలో ఉన్నప్పుడు హిందువే అనాలి. కానీ ఏది అంటే నేను 2 అని చెప్తా. ఎందుకంటే క్రిస్మస్‌కి, జనవరి ఫస్ట్‌కి చర్చ్‌కెళ్తా. ఎందుకంటే చర్చ్‌లో కేక్ పెడతారు కాబట్టి. అదే ఏమన్నా పూజలు, అన్నదానం, ప్రసాదం పెడతారే అప్పుడు గుడికెళ్తా. ఎందుకంటే అన్నదానం, ప్రసాదం పెడతారు కాబట్టి. మనం అన్నీ అనమాట. ఓన్లీ ప్రసాదం, కేక్, అన్నదానం కోసమేనా అంటే అవును. వాటి కోసమే. మీ బ్యాచ్‌లో ఇలా పూజలు, గుళ్ళు అని తిరిగే వాళ్ళుంటే మాత్రం ట్యాగ్ చేయండబ్బా! ఎందుకంటే అలాంటి వాళ్ళు ఈ జనరేషన్‌లో డైమండ్స్ అంతే. ఇదైతే పూజ అయిపోయిన తర్వాత తలార పెట్టుకుంటూ కొంచెం అంటే మనమే పూజ చేసామని చూపిస్తున్నాననమాట. ఆ! తలార పెట్టుకొని నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత లేచిన తర్వాత ఇదనమాట చింపిరిగా లుక్. తర్వాత